నమస్కారం. హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రజాప్రతినిధుల అర్ధాంగుల అంతరంగాలను ఆవిష్కరిస్తోంది హోమ్ మినిస్టర్. ఇవాల్టి హోమ్ మినిస్టర్ కార్యక్రమంలో సిపిఐ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి గారి సతీమణి డాక్టర్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి అంతరంగాలను మనతో పాల్పంచుకుందాం. నమస్తే అండి విజయలక్ష్మి గారు. ముందుగా మీరు నిర్వర్తిస్తున్న బాధ్యతలు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? నేను ఏఐటీసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేటువంటి ట్రేడ్ యూనియన్ సంస్థకి జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అందులో ప్రత్యేకించి శ్రామిక మహిళా ఫోరం, వర్కింగ్ ఉమెన్స్ ఫోరం అని మాకు ఒక విభాగం ఉంది. దానికి జాతీయ కో కన్వీనర్గా ఉంటూ కార్మికుల సమస్యల పట్ల, ప్రత్యేకించి మహిళా కార్మికుల సమస్యల పట్ల, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మా సంస్థ ద్వారా కృషి చేయడానికి మేము అనేక యూనియన్లు స్థాపించి వాటి కోసం పనిచేస్తున్నారు. అసలు మీకు సిపిఐ పార్టీతో అనుబంధం ఎప్పుడు ఏర్పడింది? ఎప్పటి నుంచి దాంట్లో కొనసాగుతున్నారు మీరు? అంటే నేను దాదాపు విద్యార్థి దశ నుంచి, హై స్కూల్లో ఉన్నప్పటి నుంచే సిపిఐ పార్టీతో సంబంధాలు ఉన్నాయి. మా మదర్ కూడా పార్టీలో పనిచేసేవాళ్ళు. తను ట్రేడ్ యూనియన్లో కూడా వర్క్ చేసేవాళ్ళు. తను ఆర్టీసీలో వర్క్ చేస్తూ ఒక సంఘ సేవకురాలుగా, ఒక ట్రేడ్ యూనియన్ నాయకురాలుగా గుర్తింపు పొందారు. తన స్ఫూర్తితోనే మేము కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఒక సామాజిక సమస్యల మీద పనిచేయటం పట్ల కొంత ఎప్పుడు కూడా అవగాహన పెంచుకోవడం, ఆ రకంగా మా అభిరుచిని కూడా ఆ విధంగా పెంపొందించుకోవడం జరిగింది. మరి సురవరం సుధాకర్ రెడ్డి గారితో మీకు పరిచయం ఎప్పుడు జరిగింది? అసలు ఎప్పుడు మీట్ అయ్యారు ఫస్ట్ టైం? అంటే స్టూడెంట్ దశ నుంచే, అంటే మేము పార్టీలో పనిచేసేటి వాళ్ళము. అలాగే అఖిల భారత యువజన సమాఖ్యలో మహిళా విభాగం అని ఉండేది. అఖిల భారత యువజన సమాఖ్యకి తన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడం, అలాగే దానికి అధ్యక్షులుగా పనిచేయడం, ఢిల్లీలో ఉంటూ మేము ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆర్గనైజేషన్ పరంగా తెలుసు. ఆ విధంగా మా మదర్కి కూడా అందరితోని చాలా సత్సంబంధాలు ఉండేవి కాబట్టి తన అందరితో కూడా చాలా కలుపుగోలుగా ఉండేవాళ్ళు, అందరితో చాలా పరిచయాలు ఉండేవి. ఆ రకంగా మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీకి వారు తెలియటం అనేది ఎప్పటి నుంచో చాలా కాలంగా జరుగుతుంది. ఇద్దరు ప్రోత్సాహంతోనే పెళ్లి జరిగిందా, లేకపోతే పార్టీ పెద్దలే పెళ్లి చేశారని చెప్పి అన్నారు కదా, సో దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే ఆల్రెడీ పరిచయం కాబట్టి ఆర్గనైజేషన్ పరంగా తెలుసు, ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలుసు కాబట్టి పార్టీలో ఎలా ఉంటుందంటే అందరం ఒక కుటుంబంలాగా ఉంటాం. మా పార్టీ పెద్దలు కూడా పార్టీలో పనిచేసేటువంటి యంగర్ క్యాడర్ గురించి వాళ్ళు పట్టించుకోవడం, మా చదువుల గురించి కానివ్వండి, ఉద్యోగాల గురించి, లేకపోతే అలాగే పెళ్ళిళ్ళ గురించి కూడా మా పార్టీ పెద్దలు కూడా ఎప్పుడు కూడా వాళ్ళకు కొంత దృష్టి ఉండేది, ఆలోచన అనేటువంటిది ఉండేది. ఆ రకంగా మా టీడీపీ నాయకులు రాజ్బహదూర్ గౌడ్ గారు, ఆయన అప్పుడు పార్టీ నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు, ఆయన సజెస్ట్ చేయడం, మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అయితే బాగుంటుందని చెప్పని ఆయన సజెస్ట్ చేయడం, అలాగే ఇతర మా నాయకులు కూడా సజెస్ట్ చేయడం, మాకు అభ్యంతరం ఏం లేకుండింది కాబట్టి ఆ విధంగా అదే. నాయకులు చెప్పారు కదా మీ కన్నా పై స్థాయిలో ఉన్నటువంటి, అట్లా చెప్పినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? సురవరం గారితో ఓ పరిచయం ఉన్న వ్యక్తి కదా, చేసుకుంటే బాగుంటుందని చెప్పి అనిపించింది. ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం మీకు చెప్పగానే? డెఫినెట్గా ఏంటంటే మా ఫ్యామిలీలో కూడా ఎట్లా ఉంటుందంటే, మా అంతకుముందు మా సిస్టర్స్, మా బ్రదర్ మ్యారేజ్ అయినప్పుడు కూడా మా మదర్ కూడా ఎప్పుడు కులం గురించి కానివ్వండి, లేకపోతే ఇంకో విషయాల గురించి కానివ్వండి, పెళ్ళిళ్ళ సమయంలో ఎప్పుడు పట్టింపులు అనేవి ఉండేవి కాదు. అంటే ఒక మంచి వ్యక్తి ఉండాలి, మంచి కుటుంబం అయి ఉండాలి, వాళ్ళు మంచి నడవడిక అయి ఉండాలి, ఆ విధమైనటువంటి విషయాలే మా మదర్ ఎప్పుడు ఆలోచిస్తుండేవాళ్ళు. అనేక మందికి కూడా తను ప్రపోజ్ చేసి కూడా ఎంతోమందికో మ్యారేజెస్ చేశారు. కాబట్టి మా దృష్టి ఎంతసేపు అట్లా ఒక మంచి వ్యక్తి గురించే తప్ప ఇతర ఏ రకమైనటువంటి ఆలోచనలు కూడా అప్పట్లో మాకు రాలేదు. ఓకే, మరి పెళ్ళైన తర్వాత సురవరం సుధాకర్ రెడ్డి గారిలో ఏమన్నా మార్పు ఏమన్నా వచ్చిందా? పార్టీ కార్యక్రమాలు ఎట్లా నిర్వహించారో, మీరు కూడా యాక్టివ్గా పాల్గొనేవాళ్ళు కదా, పెళ్ళయిన తర్వాత పెళ్ళి కాకముందు ఎట్లా ఉండేవాళ్ళు? అంటే పెళ్ళి అవటం వల్ల కార్యక్రమాలకి ఇంకొంచెం ఇద్దరం ఒకే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఉపయోగపడింది. ఎవరికి వెళ్ళటానికైనా నేను ఎక్కడికైనా, నేను అప్పుడు కూడా రాష్ట్ర స్థాయి
లోనే పనిచేస్తూ ఉండేదాన్ని. కొన్నిసార్లు ఇతర జిల్లాలకు వెళ్ళటం అట్లాంటి పనులు కూడా ఉండేవి. కాబట్టి ఇప్పుడు కూడా మ్యూచువల్గా ఒకరికొకరు ఏర్పాటు చేసుకోవటం వెళ్ళటం అనేది జరుగుతూ ఉండేది. కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో ఫుల్ టైమర్గా చేసేటప్పుడు ఇతర రకమైనటువంటి ఆర్థిక వనరులు స్వయంగా లేకపోవటం వల్ల పార్టీలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా తనకి ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ వైపు నుంచి కూడా వాళ్ళ బ్రదర్స్ చిల్డ్రన్ని చదివించాల్సిన అవసరం రావటం. వాళ్ళు అగ్రికల్చరల్ ఫ్యామిలీ బేసిక్గా ఊర్లో ఉంటారు కాబట్టి మా మద్దతు పిల్లల్ని కూడా తీసుకొచ్చి హైదరాబాద్లో ఉంచి చదివించడము అట్లాంటి బాధ్యతలన్నీ కూడా పెరిగిన తర్వాత ఎవరో ఒకరిని జాబ్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది. ఎవరో ఒకరు అనేటువంటి క్వశ్చన్ రాలేదు, ఎందుకంటే తను హైయర్ రెస్పాన్సిబిలిటీస్లో ఉన్నారు కాబట్టి నేనే జాబ్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం. దానికి పార్టీ పెద్దలు కూడా అంగీకరించి జాబ్ చేయడానికి వారు కూడా పర్మిషన్ ఇవ్వటం. అట్లా నేను బ్యాంక్ జాబ్కి అప్లై చేస్తే బ్యాంక్లో జాబ్ వచ్చినప్పుడు అట్లా వెళ్ళటం జరిగింది. సడన్గా బ్యాంక్ ఎంప్లాయీగా మారారు. మరి ఈ పార్టీ కార్యక్రమాలు ఇవన్నీ మిస్ అయిపోతుందని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? బాధపడ్డారా? సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాధపడడం అంటే అంత ఫుల్ టైమ్గా వెళ్ళటానికి అవకాశం ఉండట్లేదు అనేటువంటి విషయంలో డెఫినెట్గా కొంత వెలితి ఫీల్ అయినటువంటి మాట వాస్తవమే. కానీ బ్యాంక్లో కాబట్టి ఏంటంటే మాకు బ్యాంక్లో ఆల్రెడీ ఒక బలమైనటువంటి ట్రేడ్ యూనియన్ సంస్థ ఉండింది, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని ఐబీఏ ఉంటుంది. కాబట్టి అందులో నేను బ్యాంక్లో చేరగానే అందులో కూడా యాక్టివ్గా ఉండటము, అట్లాగే ప్రమోషన్ వచ్చి ఆఫీసర్ అయిన తర్వాత కూడా మాకు బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉండేది, దాంట్లో కూడా నేను సెక్రటరీగా ఉండటము. తర్వాత మాకు ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటే నేను అందులో వైస్ ప్రెసిడెంట్గా ఉండడము. కాబట్టి వివిధ స్థాయిల్లో ఎప్పుడు కూడా దాని ద్వారా కూడా మనం చేయగలిగినటువంటి సేవ చేయటం అనేటువంటిది జరుగుతూనే ఉండింది. కాబట్టి ఆ గ్యాప్ కొంతవరకు ఫిలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా ఇప్పటికీ అంటుంటారు అనమాట, నువ్వు మా క్లాస్ పుస్తకాలు చదివింది గుర్తులేదు, నువ్వు చెప్పిన విషయాలు. ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ వచ్చేది అసలు? నాకే ఎక్కువ అని చెప్పుకోవాలి. ఫ్యామిలీ విషయానికి వస్తే మీ పిల్లలు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు ప్రస్తుతం? పెద్ద బాబు ఏమో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎంఐఎస్ చేసి యూఎస్లో వర్క్ చేస్తున్నాడు. ఓకే. మా పెద్ద కోడలేమో డెంటిస్ట్గా వర్క్ చేస్తుంది. మా చిన్న కోడలు ఇద్దరేమో ఎంఎస్ మీడియా మేనేజ్మెంట్ చేసి వాళ్ళు మీడియా కన్సల్టెంట్స్గా వర్క్ చేస్తున్నారు. ఓకే. అంటే మరి పిల్లలు ఎప్పుడు ఫాదర్ని మిస్ అయిపోతున్నామని చెప్పి ఎప్పుడు బాధపడలేదా చిన్నప్పుడు? ఉంటుంది, ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కువ టూర్స్ వెళ్తూ ఉండేవాళ్ళు. తను ఆల్ ఇండియా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ టూర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ టూర్స్ వెళ్ళేవాళ్ళు. అందుకే నేను జాబ్ చేస్తూ తర్వాత ఇంటి దగ్గర కూడా వాళ్ళ విషయాలు, వాళ్ళ చదువుకు సంబంధించి కానివ్వండి, ఇతర విషయాలు కూడా నేను చూసుకోవాల్సిన అవసరం ఉండేది. మా పెద్ద బాబు అంటుండేవాడు, ఏదైనా టూర్స్ లేని జాబ్ చూసుకోవచ్చు కదా డాడీ అని చెప్పి. అంటే అది అప్పట్లో వాళ్ళకి ఇంకా అది జాబ్ కాదు, ఇది పార్టీ పని మనం చేస్తాం అనేటువంటి విషయాలు అప్పట్లో తెలియదు. కాబట్టి చిన్నప్పుడు పిల్లలు అట్లా ఫీల్ అయినటువంటి మాట వాస్తవమే. కానీ తర్వాత వాళ్ళకి దాని పట్ల మార్పు వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళ చదువు విషయంలో చిన్నప్పుడు మీరే కేర్ తీసుకున్నారా? సురవరం గారు ఏమన్నా హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళకి చదువుకు సంబంధించి ఏమన్నా టీచ్ చేయడం కానీ అట్లా ఏమన్నా చెప్పేవాళ్ళ? మోస్ట్లీ నేనే చూసుకునేదాన్ని, కానీ ఏమైనా కొన్ని సబ్జెక్ట్స్ సోషల్ స్టడీస్ కానివ్వండి అట్లాంటి సబ్జెక్ట్స్ తను ఎప్పుడు చెప్పమని అడిగేవాళ్ళం. కానీ టైం ఉండేది కాదు. రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు అతి కష్టం మీద ఎప్పుడో ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేవాళ్ళు, హాఫ్ అన్ అవర్ 1 అవర్. కానీ అప్పుడు కూడా ఆ లెసన్ చెప్పే పేరుతో ఆ లెసన్ కన్నా కూడా వేరే విషయాలు, జనరల్ నాలెడ్జ్ విషయాలు, అట్లాంటి విషయాలు చాలా ఎక్కువ చెప్పేవాళ్ళు. కాబట్టి పిల్లలు కూడా ఇప్పటికీ అంటుంటారు అనమాట, నువ్వు మా క్లాస్ పుస్తకాలు చదివింది గుర్తులేదు, నువ్వు చెప్పిన విషయాలు. ఓకే. అంటే మీరు కానీ సార్ కానీ ఒక ఐడియాలజీ ప్రకారం వెళ్ళారు, మరి పిల్లల్ని అదే ఐడియాలజీ ప్రకారం పెంచారా? వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ భావాలతోనే పెరిగారు. కానీ ఎప్పుడు కూడా మేము పిల్లల్ని ఏది కంపెల్ చేయలేదు, మీరు ఇలాగే ఉండాలి, ఇదే చదవాలి, లేకపోతే ఇలాగే ఉండాలి అనేటువంటి విషయాన్ని
మేము ఎప్పుడూ కంపెల్ చేయలేదు. అందులో ఇప్పటి సీజన్ ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు ఎంసెట్ చేయాలి, లేకపోతే ఇంజనీర్లు అవ్వాలి, లేకపోతే డాక్టర్లు అవ్వాలి అనేటువంటి. మా పెద్ద బాబు కూడా ఇంటర్ చదివేటప్పుడు మ్యాథ్స్ తీసుకున్నాడు, కానీ ముందే కండిషన్ అనమాట, నేను ఎంసెట్ రాయను అనేటువంటి కండిషన్తోనే తను చేశాడు. తనకి ఇష్టమైనటువంటి ఫీల్డ్లోనే తను చదువుకోవడం జరిగింది తర్వాత. కాబట్టి ఈవెన్ ఐడియాలజీకి విషయానికి సంబంధించి కూడా వాళ్ళకి బాగా బుక్స్ చదివేటువంటి అలవాటు. సుధాకర్ రెడ్డి గారికి కూడా బాగా బుక్స్ చదివేటువంటి అలవాటు, అది ఇద్దరికి కూడా వచ్చింది. సో వాళ్ళు ఎప్పుడు చదవటము, వాళ్ళ ఓన్ ఇది డెవలప్ చేసుకోవడం అనేది ఉంది. కాకపోతే ప్రతిదైనా కూడా ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్స్గా పెరిగారు. వాళ్ళకి ఎప్పుడు కూడా సమాజం పట్ల రియాక్షన్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడానికి వాళ్ళకి అవకాశాలు ఉండకపోవచ్చు, ఇప్పుడు పెద్ద అబ్బాయి యుఎస్లో ఉన్నాడు కాబట్టి ఆ రకమైనటువంటి ఐడియాలజీగా తను ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ. కానీ సోషల్గా తను రెస్పాండ్ అవుతుంటాడు. అక్కడ ఉండేటువంటి ఒక జ్యువెనైల్ హోమ్కి తను వర్క్ చేస్తాడు అనమాట. జ్యువెనైల్ హోమ్లో అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఏంటంటే క్రైమ్ రేట్ కూడా పిల్లల్లో కూడా ఎక్కువ ఉండటము, మామూలుగానే ఇతరత్ర కూడా జనరల్ క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి పిల్లలు కూడా బలవుతున్నారు. తన అభిప్రాయం ఏంటంటే పిల్లలకి బేసిక్గా ఎవరు ఒక క్రిమినల్గా పుట్టరు, పరిస్థితుల ప్రభావం వల్ల అట్లా తయారవుతుంటారు. కానీ ఆ ప్రభావం పెద్దలే కదా దానికి కారణం. అంటే సింగిల్ పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే తల్లిదండ్రులు ఇతర కారణాల వల్ల ఇది అవ్వటం కానివ్వండి, అక్కడ ఉండేటువంటి కల్చర్ వల్ల వాళ్ళు అట్లా తయారవుతున్నప్పుడు వాళ్ళలో మార్పు తీసుకురావడం అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఆ జ్యువెనైల్ హోమ్లో తను ఒక మెంటర్గా చేరి మెంటర్గా వాళ్ళలో మార్పు తీసుకురావడానికి తను కృషి చేస్తూ ఉన్నాడు యుఎస్లో. మరి చిన్న బాబు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటాడా? తనకి వీలున్నప్పుడల్లా డెఫినెట్గా పాల్గొంటూ ఉంటాడు. తను ఇక్కడ ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా పార్టీకి కానివ్వండి, ఏ ఆర్గనైజేషన్స్ కానివ్వండి అది చేస్తూ ఉంటాడు. తన టైం కూడా కేటాయిస్తూ ఉంటాడు. కానీ ప్రొఫెషన్ కూడా తను ఇవ్వాలి కాబట్టి టైం అట్లా. అంటే సుధాకర్ రెడ్డి గారు ఎప్పుడు బిజీగానే ఉంటారు, మరి ఇప్పుడు కూడా అట్లానే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, నెక్స్ట్ జనరల్ సెక్రటరీ అవుతారని చెప్పి అంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కానీ అట్లా అనుకోవడానికి లేదు. ఎప్పుడైనా ఏదైనా జరిగిన తర్వాతే మనం దాని గురించి ఏమన్నా ఆలోచించుకోవడం చెప్పగలుగుతాం, కానీ ఏం జరగబోయేది అనేటువంటి దాని గురించి ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ పార్టీస్లో ఆ రకమైనటువంటిది ఏమీ ఉండదు. నేను ఇదివరకే చెప్పినట్టుగా ఆ ఫోరమ్స్లో నిర్ణయాలు జరిగిన తర్వాత, అంటే మహాసభలో, ఇంకా మహాసభ జరగటానికి కూడా మార్చి నెలలో పాట్నాలో ఉంది ఆల్ ఇండియా మహాసభ. ఇంకా అప్పుడు ఏ రకమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయో అప్పుడు చూడాలి తప్ప దాని గురించి ముందుగా మేమేమి ఇప్పటి నుంచి అయితే ఏం ఊహించట్లేదు. పార్టీ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ మీరిద్దరూ ఒకే ఐడియాలజీతో వెళ్తూ ఉన్నారు. సో మీ ఇద్దరికి ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడం జరిగిందా? ఎలాంటి అప్లికేషన్స్తో ముందుకు వెళ్తాం జరుగుతుంది? అంటే ఒకే పార్టీలో పనిచేసినా కూడా ఆ రకంగా రాజకీయంగానో లేకపోతే ఆర్గనైజేషన్ పరంగానో అంత పెద్ద అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. కుటుంబ పరంగా ఏదైనా చిన్న చిన్న సంఘటనలు కానీ ఏమైనా ఉంటుండొచ్చు, కానీ అవి అప్పుడే తాత్కాలికమే తప్ప అది అంత పెద్ద స్థాయిలో అంత పరిష్కరించుకోలేనటువంటి స్థాయిలో అంత సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఉండవు. సహజంగా ఏ కుటుంబంలో ఉండేటువంటి విషయంలో అయినా, పిల్లల విషయంలో కానీ అట్లా ఏదైనా చిన్న చిన్నవి ఎప్పుడైనా జరిగితే తప్పకుండా జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని ఒక సంఘటనగా గుర్తుపెట్టుకునేటువంటి సందర్భాలు మాత్రం ఎప్పుడూ లేవు. అంటే మీరు ట్రేడ్ యూనియన్లో మహిళల వర్కింగ్ ఉమెన్స్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు యాక్చువల్గా మహిళలు తమ హక్కుల్ని ఇంకా తెలుసుకోవట్లేదని చెప్పి మనం చాలా మటుకు చూస్తూ ఉన్నాము. సో దానికి సంబంధించి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? అంటే మహిళల్లో మార్పు రావటానికి ఏంటంటే, ఒకవైపున మేము ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూ ముందు వాటి గురించి వాళ్ళని వాళ్ళు తెలుసుకునేలాగా వాళ్ళలో అవేర్నెస్ పెంచాలి. వాటి గురించి వాళ్ళ అవేర్నెస్ పెంచుతూ ఇంకో పరంగా సైద్ధాంతిక పరంగా కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానివ్వండి, దోపిడీ కానివ్వండి, అంటే సాంఘికంగానే సమాజంలో ఒక 2వ తరగతి పౌరాలుగా చూడబడేటువంటి మహిళల పట్ల అనేక రకాలుగా కూడా అన్యాయం జరుగుతుంది. అంతేకాకుండా ఒక వర్కర్గా మహిళ బయటకు వచ్చినప్పుడు తను చేసేటువంటి పనిలో అత్యల్ప వేతనాలు పొందటం ద్వారా, అత్యధిక గంటలు పనిచేయటం ద్వారా, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి మహిళలు చేసేటువంటి పనికి లెక్క లేకపోవటం వల్ల ఈ రకమైనటువంటి అనేక రకాల దోపిడీకి కూడా మహిళ గురవుతుంది. కాబట్టి ఆ దోపిడీని అసలు ముందు మహిళ తెలుసుకుని దాని వ్యతిరేకంగా పోరాడేటువంటి
వాళ్ళలో శక్తిని కానివ్వండి, ఆత్మస్థైర్యాన్ని కానీ నింపడానికి ఆర్గనైజేషన్ ఎప్పుడూ కృషి చేస్తుంది. వాళ్ళలో ఆ రకమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఏమి ఉండదు, కానీ జనరల్గా బై నేచర్ చెప్తున్నాను. ఉద్యోగినిగా పోవటం ద్వారా ఆమె పార్టీకి పూర్తి కాలం పనిచేయలేకపోవటం, ట్రేడ్ యూనియన్కి పనిచేయలేకపోవటం వల్ల నష్టం జరిగిందని నేను భావిస్తాను. సురవరం సుధాకర్ రెడ్డి గారి విషయంలో మీకు బాగా నచ్చే అంశాలు ఏంటి ఆయనలో? అనేక అంశాలు ఉంటాయి. కాకపోతే మనం రాజకీయ పరంగా అట్లా చూసుకున్నప్పుడు తన స్పీచ్ డెలివరీ విధానం కానివ్వండి, విషయాలు చెప్పేటువంటి విషయం కానివ్వండి, లేకపోతే తనకి పఠనాసక్తి ఎక్కువ, బాగా బుక్స్ చదవటము, లేకపోతే ఏదైనా మ్యాగజైన్స్ కానివ్వండి, జర్నల్స్ కానివ్వండి ఎక్కువగా చదవటము, తర్వాత చదివిన దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ దాన్ని చెప్పడం, ఇంకో రకంగా విశ్లేషించడము, మళ్ళీ చెప్పటము, మళ్ళీ రాయటం అనేవి కూడా నిత్యం చేస్తూనే ఉంటారు. కాబట్టి తనకున్నటువంటి అవగాహన, చెప్పేటువంటి విధానం, జనాన్ని కన్విన్స్ చేసేటువంటి పద్ధతి అన్నీ బాగుంటాయి. ఓకే, మరి నచ్చినవి ఏమన్నా ఉన్నాయా? ప్రత్యేకించి చెప్పుకునే విధంగా అయితే ఏం లేవని అనుకోవాలి. ఇంట్లో స్పెండ్ చేయకుండా ఎక్కువ టూర్స్ వేయడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా, సో అప్పుడు పిల్లలు అన్ని సందర్భాల్లో కుటుంబంలో కూడా మిస్ అవుతూ ఉంటాం. ఎన్నో అకేషన్స్లో తన టైం ఇవ్వలేకపోవటము, లేకపోతే అసలు ఒక సండే అని కానీ, ఒక హాలిడే అని కానీ, జనరల్ కానీ మాకెవరికి కూడా పార్టీ పరంగా అట్లాంటివి ఉండవు. ఏ మీటింగ్స్ ఇద్దరం వెళ్ళిపోతూ ఉంటాము. కానీ తన ప్రోగ్రామ్స్ వేరుగా ఉంటాయి, నా ప్రోగ్రామ్స్ వేరుగా ఉంటాయి తన యాక్టివిటీస్ని బట్టి. కాబట్టి అందరం కలిసి ఇంట్లో స్పెండ్ చేసేంత టైం కానీ, ఎక్కడికైనా వెళ్ళేంత టైం కానీ చాలా తక్కువగా ఉంటుంది. నేను బ్యాంక్లో ఉన్నప్పుడు మాకు ఎల్టీసీ అవి ఉండేవి. కాబట్టి అప్పుడు మాత్రం ఏదో ఒక టైం తీసుకుని కంపల్సరీగా అందరం కలిసి ఎక్కడన్నా టూర్కి వెళ్ళటం అట్లా చేసేవాళ్ళము. అది కూడా ఎప్పుడో 4 years ఒకసారి అట్లా వెళ్ళేవాళ్ళం అన్నమాట. అంతే తప్ప మిగతా వీలైనంత వరకు కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాను తప్ప టైం తక్కువ. అంటే 4 years కోసం పిల్లలు బాగా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం అట్లయితే. ఇప్పుడు అది కూడా లేదు. అది అప్పుడు బ్యాంక్ జాబ్తో పాటు అది కూడా అప్పుడేమో అవైల్ చేసుకుందాం అన్న దీంతో అట్లా వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు మామూలుగా ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు అట్లా తప్ప అట్లా విడిగా ఇంకా నాకు అంత అవకాశం కూడా తక్కువే. ఓకే, అంటే ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ వచ్చేది అసలు? నాకే ఎక్కువ అని చెప్పుకోవాలి. ఫస్ట్ మీరే సారీ చెప్పేస్తారు మళ్ళీ? అట్లా సారీ చెప్పేటువంటిది అవసరమే రాదు, కానీ అంటే కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఏమి ఉండదు, కానీ జనరల్గా బై నేచర్ చెప్తున్నాను. ఓకే, మీరిద్దరూ ఒక ఐడియాలజీ ప్రకారమే మ్యారేజ్ చేసుకున్నారు కదా, మరి ఈ సంస్కృతి సంప్రదాయాలకి మీరు అంతే వాల్యూ ఇస్తారా? మీ పిల్లల విషయంలో కూడా అట్లనే గౌరవించి వాళ్ళ ఇష్ట ప్రకారమే పెళ్లి చేశారా ఎట్లా? తప్పకుండా వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళు మ్యారేజెస్ చేయడం జరిగింది. ఏంటంటే మా మ్యారేజ్ జరిగినప్పుడు కూడా చాలా సింపుల్గానే చేసుకున్నాం. అంటే ఈ ట్రెడిషన్స్ పట్ల మాకుండేటువంటి అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉండేవి. అదే అందుకే ఓకే, పెళ్ళి కూడా చాలా సింపుల్గా చేయాలంటే ఉద్దేశంలో మేము అట్లాగే చేసుకున్నాం. మా పిల్లలు ఇద్దరిది ఒకేసారి చేయడం జరిగింది. ఓకే, అప్పుడు వాళ్ళది కూడా అట్లాగే అదే పద్ధతిలో చేయటం అనేది జరిగింది. మా చిన్నబ్బాయి తన కాలేజ్లో ఉండే అమ్మాయిని చేసుకుంటా అన్నప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకున్నాం. ఓకే, సుధాకర్ రెడ్డి గారికి ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారు అని చెప్పి మాకు తెలుసు. ఖాళీ ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తారు అని చెప్పి అట్లా చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మెమరబుల్? ఎప్పుడైనా మామూలు డే టు డే లైఫ్లో అదే టైం ఉంటే ఏదైనా చేస్తారు. తన వరకు తను టీ పెట్టుకోవడం, కాఫీ పెట్టుకోవడం అట్లాంటివి చేసుకోగలుగుతారు. కాబట్టి డిపెండెన్సీ వీలైనంత మట్టుకు ఏంటంటే నా ప్రోగ్రామ్స్ మీద నేను వెళ్తుంటాను కాబట్టి డిపెండెన్సీ అనేది లేకుండా ఉండటానికి ట్రై చేస్తాం. ఎందుకంటే
ఎవరికి వాళ్ళు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంటే తప్ప ఇంట్లో ఒకళ్ళు ఉంటే తప్ప అవ్వదు అనేటువంటి సిచ్యుయేషన్స్ ఉండవు. కాబట్టి అవసరమైనప్పుడు తను చూసుకోగలుగుతారు. ఓకే మేడం, మీరు సార్లో నచ్చిన అంశాల గురించి చెప్పారు కదా, మరి సార్ మీ గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. వాస్తవానికి చెప్పాలంటే నేను ఆమెకు చేసే సహాయం కంటే ఆమె నాకు చేసే సహాయం ఎక్కువ. బ్యాంకు ఉద్యోగం ద్వారా ఆర్థిక సహాయమే కాకుండా పిల్లలు, కుటుంబ బాధ్యతలు వీటన్నింటినీ ఆమె చూసుకోవటం ద్వారా పార్టీకి పూర్తికాలం పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. సహజంగా హైదరాబాదులో ఉండేటువంటి సమయం పరిమితం. హైదరాబాదులో ఉన్నప్పుడు సహజంగానే నేను చేయగలిగినటువంటి సహాయం అంతా పరిమితంగానే అనుకోండి. నేను ఆమెతో అనేక సమస్యల మీద చర్చించుకోవటం పరస్పరం, అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలకు సంబంధించి కొంత చర్చించుకోవటం ఇవి జరుగుతూ ఉంటుంది. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఆమెకు రిలీఫ్ తప్ప నేను వంటలోనో మరొక విషయంలోనో సహాయం చేయలేనటువంటి పరిస్థితి లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు వంట రాదు. పొద్దుటే ఆమెకు టీ చేసి పెట్టడం లేకపోతే కాఫీ చేసి పెట్టడం మాత్రం అవసరమైనటువంటి సందర్భాల్లో నేను ముందు లేస్తే తప్పనిసరిగా నేను చేసి పెడతాను. షీఈ్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్. చాలా శ్రమించి పనిచేసి తాను తీసుకున్నటువంటి బాధ్యతలను నెరవేర్చుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాను. ఉద్యోగినిగా పోవటం ద్వారా ఆమె పార్టీకి పూర్తికాలం పనిచేయలేకపోవటం, ట్రేడ్ యూనియన్కి పనిచేయలేకపోవటం వల్ల నష్టం జరిగిందని నేను భావిస్తాను. మీ పిల్లలు కూడా మీ గురించి చాలా ఉన్నతంగా చెప్పారు. సో ఒకసారి ఆ బయట చూద్దాం. చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ కంప్లీట్గా సోషల్ సర్వీస్కి డెడికేట్ అయి ఉండడం వల్ల ఇంటి ఇష్యూస్ కానీ మా ఎడ్యుకేషన్ కానీ అవన్నీ మా మదరే చూస్తూ వచ్చారు. అట్ ద సేమ్ టైం బ్యాంక్లో వర్క్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఇంట్లో అన్నీ మా ఎడ్యుకేషన్తో పాటు అన్ని ఇష్యూస్ చూసుకుంటూ సోషల్ సర్వీస్ చేస్తూ ఫీల్ రియలీ ప్రౌడ్ దట్ ఇన్ని మల్టీ ఫెస్టెడ్ యాక్టివిటీస్ చేస్తూ యూనియన్ లీడర్గా, బ్యాంక్ ఎంప్లాయీగా, వర్కింగ్ ఉమెన్ లీడర్గా ఇన్ని యాక్టివిటీస్ చేస్తూ మమ్మల్ని అంత కేర్ తీసుకున్నందుకు we feel really proud about that. మరి ఈ హోమ్ మినిస్టర్ కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర మహిళలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? మహిళలు ముందుగా వాళ్ళ సమస్యలు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనం మన కోసమే కాకుండా మనం చేయగలిగినటువంటి శక్తి, మనకి ఇతరులకు కూడా సహాయపడేటువంటి శక్తి మనకుంది. కాబట్టి సమాజంలో మార్పు రావాలంటే అందరం కలిసి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మహిళలు కూడా గుర్తించాలి. ఏదైనా నేను, నా కుటుంబము, నా పిల్లలు అనేవరకే పరిమితం కాకుండా సమాజం కూడా మనదే, మనం అందరం కలిస్తేనే సమాజం. కాబట్టి ఆ సమాజాన్ని తిట్టుకుంటూ మనం కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చోవడం కాకుండా ఆ సమాజంలో ఉన్నటువంటి చెడిపోవాలన్నా, మనకి సమానత్వం రావాలన్నా, అవకాశాన్ని వినియోగించుకోవాలన్నా అందరం కలిసి, మహిళలందరూ కలిసి కృషి చేయటం అనేది చాలా అవసరం అనేటువంటి విషయాన్ని గుర్తించి మహిళలు కూడా సమాజాభివృద్ధికి పాటుపడటం అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయలక్ష్మి గారు. మీ అంతరంగాలను మా హోమ్ మినిస్టర్ కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర ప్రజలందరికీ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హోమ్ మినిస్టర్ కార్యక్రమం. నెక్స్ట్ వీక్ మరో హోమ్ మినిస్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ నమస్తే. ఆమె దగ్గర మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. ఆర్గనైజేషన్లో ఎలా మెదగాలి అనే దాని మీద చాలా ఉన్నతంగా మేము నేర్చుకోవడము. ఒక ఇష్యూ వచ్చిందంటే దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం దాన్ని ఛేదించుకొని ముందుకు ఎలా అనేది నేర్చుకున్నదంటే విజయలక్ష్మి గారి దగ్గర మేము నేర్చుకుని ఇందులో మేము రావడం జరిగింది. శ్రామిక మహిళలకు సంబంధించి ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కానీ దాని మీద మనం ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా టేకప్ చేయాలి అనే దాని మీద మా అందరికీ కూడా మహిళా సమాఖ్య వాళ్ళకే కానివ్వండి, శ్రామిక మహిళలకే కానీ ముందుండి నడిపిస్తున్నది. వారితో పనిచేయడము మేము మా యొక్క అదృష్టంగా భావిస్తూ గర్విస్తున్నాం అన్నమాట.